స్పెషల్ స్టేటస్ విషయంలో మోడీ కాడ మాట్లాడాలంటే సీఎం అపోజిషన్ లీడర్లు ఇద్దరికి దడేన అంటున్నాడు నిటార్ నారాయణ. అందరినీ ఎంటేసుకుని వెళ్తే లెక్క సరిపోద్దని సలహా ఇస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు దొందేన అంటున్నాడు. హలో కామ్రేడ్, ఆలస్యమైన స్పెషల్ స్టేటస్ వస్తుందా అంటావా? నోటితో చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, టీడీపీ నొసలుతో ఎక్కిస్తుంది. అర్థం కాల. ఈయనేమో చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రత్యేక హోదా కోసం మాట్లాడతాడు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అందరూ ఒకే మాట మీద ఉంటే బండి బ్యాలెన్స్ తప్పుద్ది. ఈయన ఇక్కడ వీరావేశంతో అసెంబ్లీలో మాట్లాడతాడు, పార్లమెంట్కి పోయేకాడికి మోడీని చూడగానే భయంతోనో భక్తితోనో నోరు ఇప్పలేకపోతున్నారనేగా. మోడీ భ్రమణ పడిపోయి అయ్యా బాబు దేహి అని చెప్పేసి అడుక్కుని తిరిగిపోతున్నాడు. మోడీ కాడ ఎవరైనా రిక్వెస్ట్లే, డిమాండ్లు ఉండవు. ఇది డబుల్ యాక్షన్. వీళ్ళు ట్రై చేస్తానే ఉన్నారు, మోడీనే మొండికేస్తున్నాడు. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలేసి మాకు ప్రత్యేక హోదా ఎందుకు అని అడిగేటువంటి ధైర్యం ఎందుకు లేకుండా పోయింది. మళ్ళా మొదటికి వస్తున్నావు, దబాయిస్తే ఆడ పనులు కావు. పైకి తమలపాకుతో మంత్రిస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని తలుపు చెక్కతో కొడతా ఉంది. ఇప్పుడు ఎవరంటే తమలపాకుతో నేను ఇట్టంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్టంటే అని చెప్పేసి అని అపోజిషన్ లీడర్ కూడా అదే అంటున్నాడు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తప్పట్లా చూస్తాడు. ఒరే, ఓదారస్తున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు, ఇంకేం చేయాలా? సరే బంధువులు పిలిపించాడు, దీక్ష కూర్చోబోతున్నాడు 15వ తారీఖున. ఢిల్లీకి వెళ్ళి ఏ వాటర్ ట్యాంకో సెల్ టవరో ఎక్కమంటావా ఏంది? ఏ కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరిస్తా ఉందో దాన్ని ఒక్క మాట అనలేదు. మోడీతో ఏమన్నా మతలబు ఉందని అనుమానమా? బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు. చచ్చిపోయిన కాంగ్రెస్ అని తిడతాడు, చచ్చిపోయిన పావును చంపినట్టుగా. చంద్రబాబుని అంటే మోడీని అన్నట్టేనని లెక్కేసుకుంటున్నాడేమో. టీడీపీని తిట్టుకో, నాకేం అభ్యంతరం, ఎంత తిట్టుకున్నా మాకేం, మేము కూడా తిడతాం కాబట్టి. మోడీని తిడితే గాని జగన్ని నమ్మనంటావా? ఏ బీజేపీ ప్రభుత్వం అయితే వెంకయ్యనాయుడు నరేంద్ర మోడీ హామీ ఇచ్చి వెనకపోతున్నారు, వాళ్ళు ఒక్క మాట అనలేకపోతున్నాడు ఎందుకు? మోడీకి మర్యాద ఇస్తున్నాడేమో. అంటే కేంద్ర ప్రభుత్వం చూస్తే అటు చంద్రబాబు నాయుడికి ఇటుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి పంచెలు తడిచిపోతున్నాయి. పంచెలు కాదు, ప్యాంట్లు. అక్కడ మాత్రం దాసోహం అంటున్నారు, వీడికొచ్చి రొయ్యలకి మిసాలు లాగా మిసాలు మెలాయిస్తా ఉన్నారు. స్పెషల్ స్టేటస్ ఇయ్యాల్సిందేనని అంతా కలిసి తీర్మానం అయితే చేశారు. ఈ తీర్మానం కాపీ నరేంద్ర మోడీ నేలకు తీసుకొని కూడా పంచారు, అట్లాంటి తీర్మానం చేశారు. వడ్డమ్మ బడవా, ఇయ్యకపోతే తాట తీస్తామని బెదిరియాలా? కేవలం మనల్ని తప్పుదాన్ని పట్టేసానికి తెలుగు ప్రజల చెవులో పూలు పెట్టడానికి ఉపయోగపడే తీర్మానం తప్ప అంతకన్నా మించి దాని ఒరిగిదేమీ లేదు. అయితే చేసింది క్యాన్సిల్ అని ఇంకో తీర్మానం చేయిద్దామంటావా? ఆ తీర్మానం బేస్ చేసుకుని అఖిలపక్షం తీసుకుని పోండి ఢిల్లీకి, ఫైట్ చేద్దాం కావాలంటే. చూసి రమ్మంటే కాలబెట్టొచ్చే నిన్ను ఎంటేసుకెళ్తే ఇంకేమన్నా ఉందా? నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు అఖిలపక్షాన్ని వేసి అందరినీ జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం మంది వెళ్ళి మేము కూడా సిద్ధంగా ఉన్నామని అందరినీ వేసుకుని ఓళ్ళకి పోయేటట్టు ఏడుంది, చాలా చికాకులు ఉన్నాయి. ఇప్పుడు పదే పదే చంద్రబాబు నాయుడు మనం ప్రత్యేక రాష్ట్రం విడిపోవడం తప్పైపోయింది, సరిగా విడిపోలేదు, మన సాగిన న్యాయం జరగలేదు, మన కట్టుబట్టలతో పంపించారని చెప్పేసి నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు. నిప్పాసు గాల కష్టాలు చెప్పుకుంటే గుండె బరువు దిగుద్ది. ఆయన తెలుదండి, ఆయన ఉత్తరం వీలేదా? ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉత్తరం వీలేదా ఆయన? నువ్వు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళబాక, కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. ఇప్పుడు జనమంతా సంతోషపడుతున్నారు. వడ్డమ్మ బడవ, కాళ్ళు చేతులు ఆడటం లేదంటే ఆనందంగా ఉన్నట్ట. నేను మళ్ళా చెప్తున్నా, ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత జనం సంతోషపడుతున్నారు. ఒరే, నీకేడస్తా ఎవరూ కనిపించలేదనే నాయకులే బాధపడుతున్నారు. హైదరాబాద్ వాళ్ళ మూటా లిబ్బంతా పోయిందని చెప్పేసి రాజధాని కూడా లేదు, ఎంత అల్లాడుతున్నారో నీకేం తెలుసు?
కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రతి ఇంట్లో చంద్రబాబు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నారు, పూజ చేస్తున్నారు. ముంచినా తేల్చినా ఆయన్నే నమ్ముకున్నారు. మరి వాళ్ళ పాస్తంత పెరిగిపోయినాయి, రేట్లు పెరిగినాయి, బ్రహ్మాండంగా వాళ్ళు బొమ్మలు అమ్ముకుంటున్నారు. భూములు పోతున్నాయనే బాధ ఏం లేదంటావా? ఇప్పుడు జనంలో బాధ లేదు, నాయకుల్లోనే బాధ. నాయకుల బాధ జనం బాధ అని చెప్పేసి అని బాధపడిపోతున్నారు. నెల వచ్చేసరికి జేబులు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. గల్లా పెట్టి ఖాళీ. మింగని మితుకు లేకపోతే మీసాలు చంపమని చెప్పని వచ్చని సామెతలు చెప్పడం కాదు, నాబోటి వాళ్ళకు కూడా అర్థం కావాలా. ఒకవేళ డబ్బు లేకపోతే 5 కోట్లు పెట్టి బస్సుకుంటావు, స్పెషల్ ఫ్లైట్లో పోతావు. ప్యాసింజర్ రైళ్లలో ఎళ్ళొస్తే పనులు కావు, పెట్టాల్సిన చోట పెట్టాలా. ఏం చూసి కేసీఆర్ కూడా చైనాకి స్పెషల్ ఫ్లైట్లో పోతున్నాడు. రాను పన్ను 2 కోట్లు. కాంపిటీషన్ ఎట్టా ఉందనుకున్నావు? ఎవరూ తగ్గడంలే. పరమానంద శిష్యుడు సూది మోసాడంటే దూలాలు పెట్టి అట్లా మోస్తుండే ఆయన. వీళ్ళిద్దరూ ఒకే చదివిన వాళ్ళే. ఉప్పు నిప్పు ఎప్పుడు చూడు సిటపట్లే. భాషల మాత్రం వేరు. ఈయన నిజం చెప్పినా జనం నమ్మరు, కేసీఆర్ అబద్ధం చెప్పినా నిజం నమ్ముతారు. ఎట్టట కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. పచ్చి అబద్ధాన్ని కూడా నిజమని చెప్పి నమ్మించే శక్తి ఆయనకు ఉంది. ఈ నిజం చెప్పి నమ్మే శక్తి ఉంది. ఎవరి టాలెంట్ ఆళ్ళది కామ్రేడ్, ఏమంటావు? వీళ్ళిద్దరూ ఇట్లా మన కర్మకి ఇట్లాంటి ముఖ్యమంత్రులు దొరికారు ఇద్దరు.